హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగియబోతుంది. ఈ వారంతో 11 వారాలను పూర్తి చేసుకోబోతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 12వ వారంలోకి అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఇక ఇది పక్కన పెడితే ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున అయితే ఎంట్రీ అదిరిపోయే రేంజ్లో ఇచ్చాడు. సో ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఆల్రౌండర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఇమ్మాన్యుయల్పై ప్రశంసల వర్షం కురిపించారనే చెప్పవచ్చు. ఇమ్మాన్యుయల్, నువ్వు ఎంతలా ఎంటర్టైన్ చేస్తున్నావో మా మాటలు అలాగే హౌస్మేట్స్ మాటల్లోనే కాదు, కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యుల మాటల్లో కూడా విన్నావు కదా. ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకున్నారంటేనే అర్థమవుతుంది కదా నీ కామెడీ ఎంతవరకు ఎన్ని విధాలుగా రీచ్ అయ్యిందో అంటే. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎన్నో జన్మల పుణ్యం సార్ ఇది. ప్రతి ఒక్కరిని నవ్వించానని అందరూ చాలా గొప్పగా చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది సార్. అలాగే అంతకంటే ఎక్కువగా మరికొన్ని రోజుల పాటు కూడా అలరించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను సార్ అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పాడు. సో అంతా బాగుంది కదా ఇమ్మాన్యుయల్, మరి ఎందుకు భయంతో వణికిపోతున్నావు? ఇమ్యూనిటీ కావాలని కెప్టెన్సీ టాస్క్లో అంతలా ప్రాకులాడుతున్నావు. ఏం నామినేషన్స్ ఫేస్ చేసే భయం లేదా నీకు? సో అలాగే ధైర్యం కూడా ఉండాలి కదా. భయంతో పాటు నామినేషన్స్లోకి వస్తే సేవ్ అవ్వవు అనే భయం ఏమైనా ఉందా? మీ అమ్మ కూడా చెప్పిపోయింది కదా ఇమ్మాన్యుయల్, మా వాడిని నామినేషన్స్లోకి తీసుకురండమ్మా అని. మరి నువ్వెందుకు అంతలా బ్రతిమలాడుకొని ఇమ్యూనిటీ కోసం ప్రాకులాడుతున్నావు? హీరోలా బయటకు రావాలని మీ అమ్మ చెప్పిన మాటలు నీకు గుర్తులేవా అంటూ ఇమ్మాన్యుయల్ని అయితే వాయించి పడేశాడనే చెప్పాలి. అలా కాదు సార్, 10 వారాల తర్వాత ఒకేసారి నామినేషన్స్లోకి రావడంతో సో నాకెక్కడో కొంచెం తేడాగా కొడితే పొరపాటున నేను ఎలిమినేట్ అయ్యాననుకో, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా నాకు అవకాశం ఇప్పుడు లేదు. అందుకోసమే ముందు జాగ్రత్తగా కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ లభిస్తుంది కదా అనుకున్నాను. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అంటే నువ్వు హీరో అంతే, ఇక నీకు ఎటువంటి రక్షణలు కూడా అవసరం లేదు ఇమ్మాన్యుయల్ అంటూ ఇండైరెక్ట్గా నువ్వు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయావు, నీకు ఓటింగ్ భారీగా జరుగుతుంది అంటూ హింట్ అయితే ఇచ్చేశాడు నాగార్జున. నాగార్జున హింట్ని కరెక్ట్గా పసిగట్టిన ఇమ్మాన్యుయల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఆ ఇమ్యూనిటీ కోసం అస్సలు నేను కష్టపడను. ఈసారి కొడితే డైరెక్ట్గా ఫినాలేలో వెళ్ళి కూర్చుంటాను. ఫినాలే టాస్కే నా మొదటి ప్రాధాన్యత అంటూ చెప్పడం జరిగింది. మరి మీ ప్రేయసి ఒక లెటర్ అలాగే రింగ్ కూడా పంపించింది కదా, ఏమనిపించింది? అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే, ఎంతలా కష్టపడాలో ఒప్పించడానికి అనుకున్నాను, కానీ ఇంత ఈజీగా అన్నీ సెట్ అవుతాయని నేను అనుకోలేదు సార్. అన్నీ అలా కలిసి వచ్చాయి. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టానే లేదో ఒక ఇంటివాడిని కాబోతున్నాను అనగానే అందరూ కూడా క్లాప్స్ కొట్టడం జరిగింది. మరి మీ పెళ్ళికి నన్ను పిలుస్తావా ఇమ్మాన్యుయల్ అంటూ నాగార్జున అడగడంతో, ఓ సార్, మీరు మళ్ళా తప్పకుండా పిలుస్తాం సార్, మేము పర్సనల్గా వచ్చి మీకు ఇన్విటేషన్ ఇస్తాం సార్, మీరు ఫ్రీగా ఉన్నట్లయితే మా పెళ్ళికి తప్పకుండా రావాలి సార్ అంటూ చెప్పడంతో తప్పకుండా వస్తాను ఇమ్మాన్యుయల్ అంటూ మాట కూడా ఇచ్చాడు నాగార్జున. సో ఫైనల్గా ఇమ్మాన్యుయల్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.